మాస్ జాతర. ఇది మాస్ జాతర కాదు, మాస్ రోతర నాయన. నీ అమ్మని అక్కని చెల్లిని ఏంట్రో బాబు ఈ లిరిక్స్, ఎవడరా ఈ లిరిక్స్ రాసింది? మేము మిమ్మల్ని ఎక్కడికో తీసుకెళ్లాలనుకుంటాం, కానీ మీరు అక్కడికి రారు, అస్సాంకి డైరెక్ట్ గా ల్యాండ్ అవుతామంటారు. ఏం ఫీల్ ఉండదు మామయ్య. అదేంటో అర్థం కాదు మాకు. ఈ మూవీలో రవితేజ గారికి అనవసరమైన ఎలివేషన్స్ ఏంటో అర్థం కాదు. ఈ మూవీలో విలన్ కి రవిచంద్రకి ఆ పాములు పట్టే ఫ్యాంటసీ ఏంటిదో, పాములను పట్టుకొని తిరిగే ఫ్యాంటసీ ఏంటిదో అర్థం కాదు. ఈ మూవీలో శ్రీలీల ఎందుకుందో అర్థం కాదు. ఈ మూవీ మనం ఎందుకు చూస్తున్నామో మనకు అర్థం కాదు. అలా ఉంటుంది ఈ మూవీ. అరే ఒక మంచి స్టోరీ లైన్ తీసుకున్నారు, గంజాయిని అరికట్టడం కోసము ఒక సిన్సియర్ పోలీస్ ఆఫీసర్ చేసే ప్రయత్నం అన్నట్లు. కానీ ఆ సిన్సియర్ వేలోనే ఈ మూవీ అంతా ఉన్నట్లయితే ఖచ్చితంగా ఈ మూవీ ఒక విక్రమ్ ఎలాగైతే డ్రగ్స్ పైన మాఫియా ఎలాగైతే ఉంటుందో దాన్ని అరికట్టి ఎలాగైతే సూపర్ హిట్ అయిందో ఈ విక్రమ్ మూవీ, దానికంటే కూడా మంచి హిట్ అయ్యేది ఈ మూవీ ఒక సీరియస్ వేలో తీసుకెళ్ళినట్లయితే. కానీ కాదు, అనవసరమైన కమర్షియల్ ఎలిమెంట్స్ కావాలి మనకు. ఈ మూవీ ఒకవేళ సీరియస్గా వెళ్ళినట్లయితే ఎంతో బాగుండేది, కానీ ఆ స్టోరీ లైన్ నే పక్కన జరిపేసి కమర్షియల్ ఎలిమెంట్స్, జోక్స్, ఫైట్స్, సాంగ్స్ ఎలా చెడగొట్టాలో అలా చెడగొట్టేశారు మూవీని. నిజం చెప్పాలంటే ఆ పాటలు ఉంటాయి, ఒక్క పాట మంచిగా ఉండదండి. నిజం చెప్తున్నా, పాటలు విన్నంతసేపు అరే మన టీవీ అయితే అయిపో స్కిప్ చేసుకుంటూ ముందుకెళ్ళిపోయేది అన్నట్లు అనిపించేది. కానీ అవ్వదుగా, అనుభవించాల్సిందే థియేటర్లో కూర్చున్నందుకు. అలా ఉంటుంది ఆ పాటలు. అరే ఈడియట్లోనే ఒక పాట ఉంటుంది, ఆ బీజిఎం ని వాడి సాంగ్ లో వాడారు, కానీ కంప్లీట్ గా సాంగ్ వాడినట్లయితే నిజంగా ఒక్క పాటైనా బాగుండేది. ఒక్క పాట మంచిగా ఉండదు. ఇక బ్యాక్గ్రౌండ్ స్కోప్ ఎక్కడ ఏది కొడుతున్నాడో అర్థం కాదు. ఒక్కొక్కసారి అయితే మనము ఏ సీన్ చూస్తున్నామో దానికి తగ్గట్టు ఏం బీజిఎం ఇస్తున్నాడో అర్థం కాదు. అలా ఉంటుంది బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా. ఇక జోక్స్ విషయానికి వస్తే ఇక క్రింజ్ జోక్స్ తెలిసిందే కదా. జోక్స్ ట్రై చేయాలని చెప్పి నవ్వు రప్పియాలని ట్రై చేసి కొన్ని చోట్ల అయితే ఓకే, కొన్ని చోట్ల రాజేంద్ర ప్రసాద్ గారి, రవితేజ గారి జోక్స్ అయితే పర్లేదు చూడొచ్చు, కానీ మిగతా చోట్ల అయితే క్రింజ్ ఇక కావాలని సృష్టించి పెట్టినది. ఇంకొకటి అయితే అబ్బా, శ్రీలీలతో రౌల్ ట్రాక్. నేను ఏదైతే వద్దని అనుకున్నానో నిజం చెప్తున్నా, ఇలాంటి లవ్ ట్రాక్ ఏదైనా పెడితే అస్సాం అయితే అని అనుకున్నా, కానీ నిజంగా అట్లనే జరిగింది. శ్రీలీలతో లవ్ ట్రాక్, అసలు శ్రీలీల ఇంపార్టెన్స్ ఏముండదు, అమాయకం ఇరికించం అన్నట్లు ఆ లవ్ ట్రాక్ పెట్టడం, దానికి ఒక బ్యాక్ డ్రాప్ లో ఒక స్టోరీ పెట్టడము, దీన్ని కంటిన్యూ చేస్తూ మూవీని తీసుకెళ్లడం. ఏ మాటకు ఆ మాట చెప్పాలి. నిజం చెప్తున్నా, ఈ మూవీ అయితే మంచి సక్సెస్ అయ్యేది. ఒక మలయాళం మూవీ ఏదైతే కంటెంట్ బేసిస్ ఒక స్టోరీ లైన్ ని పట్టుకొని దాన్ని డీప్ గా ఇన్వెస్టిగేట్ చేస్తూ ఒక సీరియస్ గా సాగే స్టోరీ అయితే ఖచ్చితంగా హిట్ అయ్యేది, సూపర్ హిట్ అయ్యేది. ఇందులో మెయిన్ గా ఏంటంటే రైల్వే పోలీస్ కాకుండా నార్మల్ పోలీస్ గా ఉంటే ఇంకా బాగుండేది, కానీ ఏదో డిఫరెంట్ గా ట్రై చేయాలని చెప్పి ఈ నార్మల్ పోలీస్ కాకుండా రైల్వే పోలీస్ పెట్టడం అంతే తేడా తప్ప మిగతాదంతా ఏం లేదు. అంత రొటీన్ స్టోరీ, రొటీన్ రొట్ట మూవీ అయితే. ఎన్నిసార్లు దీనికంటే వరస్ట్ సినిమా రాదు, మిస్టర్ బచ్చన్ ఇక వరస్ట్ అనుకున్న టైంలో దానికంటే వరస్ట్ తీసుకొచ్చి పెట్టింది, తుప్పు పట్టిన రాడు అలాంటి సినిమా ఇది. అందులో ఏం బాగున్నాయంటే రవితేజ గారి వింటేజ్ లుక్స్, రవితేజ గారి డాన్స్, రవితేజ గారి యాక్టింగ్, రవితేజ గారి ఎనర్జీ. ఇది తప్పితే మూవీలో ఏం లేదు. నిజం చెప్తున్నా, ఏం లేదు. ఒక మంచి స్టోరీ నిజం చెప్పాలంటే, కానీ ఆ మంచి స్టోరీ లైన్ ని ముందుకు తీసుకెళ్లకుండా అనవసరంగా కమర్షియల్ ఎలిమెంట్స్ లో పడి మూవీని మొత్తం నాకిన్ చేశారు. అలా ఉంది. ఇక అసలు నిజం చెప్తున్నా, రైల్వే పోలీస్ ఆఫీసర్ కి ఏం అధికారాలు ఉంటాయో, ఎవరిని పడతావు అని కొట్టుడేందో అదేందో నాకు అసలు అర్థం కాదు. నిజం చెప్తున్నా, ఏదో డిఫరెంట్ గా ట్రై చేయాలని చెప్పి రైల్వే పోలీస్ అని పెట్టాలి, కానీ లేకుండా నార్మల్ గా పోలీస్ ఆఫీసర్ పెట్టి మంచిగా ఇన్వెస్టిగేట్ చేస్తూ మూవీ ఇంటికి సీరియస్ గా తీసుకెళ్తున్నట్లయితే ఖచ్చితంగా బాగుండేది. అది చెడగొట్టేది. ఇంకొకటి ఏంటంటే రవితేజ గారికి తాతయ్య రాజేంద్ర ప్రసాద్ గారు, అమ్మ బాబోయ్, అరే ఆ ఏజ్ ఏంది, ఆ ఏజ్ కి ఆయనకి తాతయ్యని పెట్టడం ఏంది? సరే లుక్స్ పైగా ఏదో ఒకటి మేనేజ్ చేస్తారు, కానీ ఒక బాబాయో ఒక పెదనాన్నో నాన్నో పెడితే కనీసం జస్టిఫికేషన్ లా లాజికల్ గా ఉండేది. తాతనే డైరెక్ట్ నవ్వుకున్నా నేను ఈ సీన్ చూసి. ఇది ఒకటి. ఇంకోటి ఏంటబ్బా, ఇంకోటి ఏదో ఉంది ఆ సీన్ మూవీకి, అదొకటే ప్లస్ పాయింట్. ఏంటిదంటే ఒకటి ఫైట్స్ బాగున్నాయి అని చెప్పి నాకు ఎవరో చెప్పారు, కానీ ఫైట్స్ అంతగా మెయిన్ చెప్పాలంటే ఏదైతే క్రాక్ లో చూసిన ఫైట్స్ ఉన్నాయో సేమ్ అలాంటి ఫైట్స్ అనిపిస్తాయి నాకు. ఆ లేడీస్ తో చేసే ఫైట్ అయితే అదొకటి బాగుంది, దాంతో పాటు అదే అడవిలో ఉంటుంది అదొకటి బాగుంది. ఆ తర్వాత ప్రీ క్లైమాక్స్ లో అన్ఎక్స్పెక్టెడ్ సర్ప్రైజ్ రాజేంద్ర ప్రసాద్ గారు,
అది అన్ఎక్స్పెక్టెడ్ సర్ప్రైజ్. అదొకటే చూడండి, అదొకటి కొంచెం బాగుంది కాబట్టి దాని గురించి పెద్దగా స్పాయిలర్ ఇవ్వట్లేదు నేను. అది చూడండి, అది కొంచెం బాగుంది. అది తప్పించి నాకు మూవీలో హై ఇచ్చిన మూమెంట్ ఒక్కటంటే ఒకటి లేదు, అది తప్ప ఏది లేదు. రాజేంద్ర ప్రసాద్ గారు అదొకటి. అది ఇంటర్వెల్ తర్వాత ఒక సీన్ ఉంటుంది, రవితేజ గారు అడవిలో లేడీస్ తోని ఓల్డ్ ఏజ్ పీపుల్ తోని ఫైట్ చేస్తారు. సీరియస్ గా ఫైట్ అయితే బాగుంది, అది ట్రోల్ కాదు, సీరియస్ గా ఫైట్ అయితే బాగుంది. అదొక్కటి తప్ప మూవీ మొత్తం కేవలం రవితేజ గారి కోసం వెళ్ళాలనుకుంటే వెళ్ళండి తప్ప ఏం లేదు. స్టోరీని మొత్తం సైడ్ ట్రాక్ చేసి కమర్షియల్ ఎలిమెంట్స్ అని చెప్పి ఎక్కడికో పట్టుకెళ్ళి వెళ్ళిపోయింది. సీరియస్ గా నాకైతే మూవీ నచ్చలేదు. ఏదో యావరేజ్ అనేటట్టు కూడా లేదు. అనవసరంగా నేను ఒక రివ్యూ ఇచ్చినప్పుడు మీకు కూడా నచ్చాలి. సో మీరైతే అవాయిడ్ చేస్తే బెటర్. కానీ రవితేజ గారి కోసం వెళ్తారనుకుంటే వెళ్ళొచ్చు. రవితేజ గారి వింటేజ్ లుక్స్, యాక్షన్, ఎనర్జీ ప్రతి ఒక్కటి ఉంది. మాకు అలాంటివి నచ్చితే అంటే కంప్లీట్ గా వెళ్ళొచ్చు. దాంతోపాటు రెగ్యులర్ కమర్షియల్ మూవీస్, కమర్షియల్ ఎలిమెంట్స్, మాస్ ఎలిమెంట్స్ మాకు నచ్చుతాయి. ఈ ఫైట్స్ ఎలాగున్నా పర్లేదు, అది లాజికల్. అరే ఒక్క విషయం చెప్పాలి, ఊరు మొత్తాన్ని రవితేజ గారు కొడతాడు. ఒక్కడు ఊరు మొత్తాన్ని కలిపి కొడతాడు. ఇలాంటి చూపిస్తేనే, ఇలాంటి కళాఖండాలు చూపిస్తేనే వద్దురా అని అనిపిస్తాయి మాకు. సో మరి మాకు అలాంటివి నచ్చుతాయి అంటే నేనేం చేయలేను. నా ఒపీనియన్ ఇది. నా ఒపీనియన్ ప్రకారం నాకైతే నచ్చలేదు, మీకు నచ్చొచ్చు. సో మీరు చూడండి. కానీ నాకైతే మూవీ అయితే బిలో యావరేజ్. మంచి స్టోరీ లైన్ ఉంది. అది ఒక సీరియస్ గా ఆ మూవీని తీసుకెళ్ళినట్లయితే ఖచ్చితంగా సూపర్ హిట్ అయ్యేది. కానీ అది కాకుండా కమర్షియల్ ఎలిమెంట్స్ అనుకుంటూ దానిపైన ఫోకస్ చేసి మూవీని చెడగొట్టారని చెప్పొచ్చు. నా రేటింగ్ అయితే కేవలం 1.75 అవుట్ ఆఫ్ 5. అది కూడా కేవలం రవితేజ గారు ఉన్నారని చెప్పి, లేకుంటే ఇంకా దారుణంగా ఉండేది రేటింగ్. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. మీలో ఎంతమంది ఈ మా జాతర మూవీ చూశారో మీ యొక్క ఒపీనియన్స్ కూడా నా యొక్క వీడియోలో మీరు తెలపండి. రెగ్యులర్ గా మన ఛానల్లో వీడియోస్ వస్తూనే ఉంటాయి. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. మీరు చాలా మంది సబ్స్క్రైబ్ చేస్తున్నారు. కౌంట్ అయితే నా కళ్ళ ముందు కనిపిస్తుంది. థ్యాంక్స్ ఫర్ సబ్స్క్రైబింగ్. వీఆర్ వన్ ఫ్యామిలీ. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. మీ యొక్క సపోర్ట్ నాకు చాలా అవసరం. 1000 సబ్స్క్రైబర్స్ కి చాలా దగ్గరలో ఉన్నాం. మీరు సబ్స్క్రైబ్ చేస్తే 1000 ఇట్టనే అయిపోతాయి. ఈ వీడియోతో 1000 అయిపోవాలి మీ యొక్క సబ్స్క్రైబ్ చేస్తారుగా. ఓకే, డన్ చేయండి. బై ఫ్రెండ్స్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సైనింగ్ ఆఫ్.